నిలువెత్తు బంగారం పోసి కొన్న ఈ రాశులలో జన్మించిన కోడలు దొరికితే మాత్రం మీ అదృష్టం పండినట్లే. నిలువెత్తు బంగారం పోసి కొన్నా కూడా ఈ రాశులలో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా చాలా అదృష్టమనే చెప్పాలి. మేము ఏదైనా కూడా ఎనాలిసిస్ చేసి చెబుతాము, కానీ టూకీగా చెప్పే అవకాశం అయితే అస్సలు ఉండదు. ఇది ఎలా చెబుతున్నామంటే మా అనుభవ పూర్తిగా చెబుతున్నాము. మా దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు, వివాహ సంబంధాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు వస్తారు, వివాహమైన తర్వాత సంతానం లేని వాళ్ళు వస్తారు, వివాహమైన తర్వాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్తారు, వివాహమైన తర్వాత కోట్లు సంపాదించిన వారు వస్తారు, వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది వస్తారు, వివాహం చేసుకొని సంతానం కలగక నష్టపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మా దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు. రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, రకరకాల సమస్యలతో వస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళకి టైం ఇస్తాము. వాళ్ళకి ఉన్నటువంటి సమస్య చెబుతారు, సమస్య ఏంటి అని తెలుసుకుంటాము. తెలుసుకున్నాక మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది, ఆ సమస్య మాకు చెబితే మేము ఏం చేస్తామంటే ఆ సమస్యను క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా, వీరి పేరు బలాలు ఎలా ఉన్నాయి, వీరి జాతకాలు ఎలా ఉన్నాయి అంతా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి వాటిని కూడా చూసి వాటికి పరిష్కారాలు చెప్పవచ్చు. కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము, వివాహం చేసిన 3 నెలల తర్వాత మాకు అదృష్టమే అదృష్టం కలిసి వచ్చింది, మాకు టెండర్ వచ్చింది, అక్కడ నుండి మా లైఫ్ స్టార్ట్ అయిపోయింది, ఈరోజు కోట్లు సంపాదించుకున్నాం. ఇదంతా కోడలు పుణ్యఫలమే. మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టిందో, అమ్మాయి అడుగు పెట్టిన వేళా విశేషం మా జీవితాల్లో మంచి మార్పు వచ్చిందని కూడా చాలామంది చెబుతుంటారు. అలాగే మరికొంతమంది మా బాబుకి వివాహం చేశాం, మొత్తం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది. అలాగే మా పెద్ద కొడుకు పుడితే మాకు కోట్లు వచ్చాయి, చిన్న బాబు పుట్టాడు నష్టం జరిగింది గురువుగారు అని. అలాగే మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించాం, అలాగే మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నామని ఇంకొంతమంది చెబుతుంటారు. ఇక వివాహం చేసుకోబోయే అమ్మాయి, ఆ కోడలు కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణాతీతం అనే చెప్పాలి. ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 5 రాసుల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులని తెలిసింది. పైసా కట్నం కూడా తీసుకోకండి. కట్నం తీసుకోవడం నేరం, అలా తీసుకోవడం కూడా లీగల్గా నేరమే. అసలు కట్నం తీసుకోకుండా ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు చెప్పండి? గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దు అని చెబుతున్నారు, కానీ ఆ మాటని పక్కన పెట్టి అందరూ కట్నం తీసుకుంటున్నారు. కాకపోతే ఈ రాశులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకండి, ఇంకా వాళ్ళకి మీరే తిరిగి ఇవ్వాలి. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి. ఇది నిజం. మీకు చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాంటి రాశుల్లో పుట్టిన అమ్మాయిల దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దశమస్థానం కర్మస్థానం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు మీ ఇంట్లో కనుక అడుగు పెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది. మీ కష్టానికి కాలం చెల్లినట్టే, అత్యున్నతమైనటువంటి పొజిషన్కి మీరు వెళ్ళిపోతారు. మరి ఇలాంటి రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను
పురుషులు వివాహం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. పైసా కట్నం కూడా అవసరం లేదు. ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినా, శ్రవణ నక్షత్రంలో పుట్టినా, ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలైతే ఉంటాయి. అలాగే మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళి మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి, చతుర్దశి మాతృస్థానం. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. కర్కాటకము అంటే జలతత్వము రాశి. మనసుతో ఆలోచించి వీరు పనులన్నీ చేస్తారు. తెరపై కనిపించరు. తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వీరికి వస్తూ ఉంటుంది. 100 మాటలు మాట్లాడతారు, కానీ 1 సమాధానం చెబుతారు. హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులు. వీరు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంట్లో కనకవర్షమే. అవును, నిజంగా నిజం. ఇది అక్షర సత్యం. కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింటికి వెళితే ఆ ఇంట్లో కూడా కనకవర్షం కురుస్తుంది. అంటే ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో కనకవర్షమే. వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అంతా శుభమే జరుగుతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. 9వ స్థానం పితృ గురుస్థానం అంటారు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకోండి. ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగనివ్వండి. అయ్యో, అమ్మాయి మూలా నక్షత్రం పుట్టింది, వారి తల్లిదండ్రులు నష్టపోతారు, ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతాము అని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. మీరు నిస్సంకోచంగా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. ఆ తరువాత రాశి కుంభరాశి. ఏకాదశి స్థానము లాభస్థానం. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కూడా కళ్ళకు అద్దుకొని పెళ్లి చేసుకోండి. వీరికి ఒక సామెత సూట్ అవుతుంది. కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్లుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే. తప్పుగా అనుకోవద్దు. కుంభరాశి వారికి చాలా మంచి మనసు అనేది ఉంటుంది. వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సహాయం చేసే గొప్ప మనసు వీరు కలిగి ఉంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మీ అదృష్టమనే చెప్పాలి. తదుపరి రాశి మిథున రాశి. తృతీయ స్థానం సోదర స్థానం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశిలో పుట్టిన వారు కూడా చాలా చాలా అదృష్టవంతులు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన స్త్రీలు మీ ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చోవచ్చు. వాళ్లే వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందే. ఎందుకంటే రేపు బాగుపడేది వాళ్లే. మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్లే బాగుపడతారు. కాబట్టి తల్లిదండ్రులు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోండి. మీ అమ్మాయికి మంచి సంబంధాలు తప్పకుండా దొరుకుతాయి. అంతా శుభమే జరుగుతుంది. మా నోటి వాక్కు ఫలిస్తాయి. మేము చెప్పిన మకర రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి, కుంభరాశి, మిథున రాశులలో జన్మించిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు.
ఇలాంటి రాశులలో పుట్టిన అమ్మాయిలు కోడలిగా ఎవరి ఇంట్లోకైనా వెళ్ళినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. పెళ్లి చేసుకున్నాక పురుషులు కూడా అదృష్టవంతులు అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్నా కూడా ఈ 2025వ సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ విషయం మేము ఎందుకు చెబుతున్నామంటే శని తన స్వక్షేత్రంలోకి వచ్చాడు. సుమారుగా 2020 నుండి 2025 వరకు కూడా శని తన స్వక్షేత్రంలోనే కొలువై ఉంటాడు. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. మేము ఏది చెప్పినా కూడా అది గన్ షాట్. 1కి 10 సార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాము అంటే మేము చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతుంది కాబట్టి. ఇప్పటి వరకు నష్టపోయిందంటూ ఏది లేదు. మేము ఏది చెబితే అది జరుగుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెబుతాను. ఒక వ్యక్తి సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి. గురువుగారి దగ్గరికి వచ్చాడు. అతను మంచి పెద్ద మనిషి. గురువుగారు తాళపత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే మీరు ఒంటరిగా ఉంటారు అని చెప్పారు. అలాగే ఒక మహిళ కూడా వచ్చింది. తాళపత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే తన భర్త చనిపోయినట్లుగా చూపిస్తుంది. తాళపత్రంలో ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే 80% తాళపత్రాలు ఎలా చెబితే అలా జరుగుతాయి, కానీ 20% మాత్రం జరగవు. అది వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కావచ్చు, లేదా ఎక్కడైనా తప్పులు జరిగి ఉండొచ్చు. మనం మానవులం కదా, మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. లక్షల మంది వారు చేసే పనులను మర్చిపోతుంటారు. ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ లేదా మనకు తెలిసిన దగ్గర వాళ్ళు కానీ చనిపోతే ఫస్ట్ చాలా బాధ అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం. అంటే మర్చిపోవడం అనేది మానవ సహజం. అది ఎవరికైనా జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఏమిటంటే భర్త చనిపోయాడు అని తాళపత్ర గ్రంథంలో మనకు ఉండదు. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండడం కానీ, మరణించడం కానీ, తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం కానీ, డైవర్స్ తీసుకోవడం కానీ, ఇటువంటి పాయింట్స్ ఉంటాయి. మనం దానిని బట్టి అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే అర్థం చేసుకొని చెప్పాలి. అలాగే గురువుగారు ఆ పెద్ద మనిషికి ఇప్పుడు ప్రజెంట్ మీరు వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పారు. ఆ పెద్దాయన ఇప్పటి వరకు ఇలా ఎవరు చెప్పలేదని అన్నాడు. మీరు ఒంటరిగా ఉంటారు అని కూడా గురువుగారు చెప్పారు. ఒంటరిగా ఉండాలంటే ఎక్కడుంటారు? ఉంటే వృద్ధాశ్రమంలో ఉండాలి, లేదా సొంత ఇంటిలోనే ఉండాలి. తాళపత్ర గ్రంథంలో 70 నుంచి 80 సంవత్సరాల లోపు మీరు ఒంటరిగా ఉంటారు అని ఉంది. దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఒంటరివాడు ఎలా అవుతాడు అంటే వాళ్ళ భార్య చనిపోతే, లేదా పిల్లలు దూరంగా ఉండిపోతే, లేదా వాళ్లను ఇతనే వదిలిపెట్టవచ్చు. ఒంటరితనం అంటే ఏదైనా కావచ్చు అని గురువుగారు చెప్పారు. మీరు అనాథ అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారు. అవును గురువుగారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. అలా ఎలా చెప్పగలిగారు అంటే తాళపత్ర గ్రంథంలో రాసి ఉంది. అలాగే తదుపరి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మళ్ళీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఇలా ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు. మిమ్మల్ని అమెరికాకు తీసుకువెళ్ళి అక్కడ మీరు సెటిల్ అవుతారని గురువుగారు చెప్పినట్టే అది నిజంగా జరిగింది. చాలా గొప్ప విషయమే. అలాగే గురువుగారి దగ్గరికి ఒక మహిళ వచ్చి, గురువుగారు నా జాతకం చూసి ఒకసారి చెప్పండి అని అడగగా, గురువుగారు తాళపత్ర గ్రంథాలలో ఆమె యొక్క జాతకాన్ని చూసి మీకు రాబోయే రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ అస్సలు తినకండి. ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే చక్కగా చేసుకొని తినండి అని గురువుగారు ఆ మహిళకు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ మహిళ, నాకు ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి గురువుగారు, వాటి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగా, అప్పుడు గురువుగారు దానికి పరిష్కారంగా ఇలా చెప్పారు.
మీరు వచ్చే 21 పౌర్ణమి తిథులలో శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి పాలాభిషేకం చేయించి బిల్వపత్రాలను సమర్పించి మీ యొక్క కోరికను గట్టిగా మనసులో చెప్పుకొని ఏదైనా ఒక బిల్వపత్రాన్ని తీసుకొని మీ ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని మీరు అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టండి. ఆ బిల్వపత్రాన్ని మీరు కూడా తినాల్సి ఉంటుంది. ఇలా 21 పౌర్ణమి తిథుల్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎల్లవేళలా ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు అని గురువుగారు ఆ మహిళకి చెప్పారు. గురువుగారు చెప్పిన విధంగా మహిళ ఆ పరిష్కారం చేసి మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి గురువుగారు అని చెప్పేసి చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంది. అలాగే కొన్ని ముఖ్యమైన తేదీలలో పుట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఒక్కరున్నా కూడా, అంటే ఒక్కరున్నా కూడా ఆ ఇల్లు వెలిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో శని స్వక్షేత్రముడు, అలాగే కుంభరాశిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా కూడా అందరూ బాగుపడతారని పండితులు చెబుతున్నారు. ఇది 100% నిజం. అంటే ఈ మానవ సంబంధాలు ఇలానే ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్లో రిలేషన్షిప్ నెంబర్ ఏమిటి అంటే ఒక నెంబర్ ఒక సంవత్సరానికి ప్రతీక. అది సౌరవ కుటుంబంలో అత్యద్భుతమైన మార్పు ఈ శని గ్రహం. 2 స్వక్షేత్రాలైనటువంటి కుంభరాశి, మకర రాశిలో శని స్వక్షేత్రమున గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ 2025వ సంవత్సరంలో 1వ తారీఖు పుట్టినవారు, 11వ తేదీన పుట్టినవారు, 14వ తారీఖున పుట్టినవారు, 19వ తేదీన పుట్టినవారు, 23వ తేదీన పుట్టినవారు, 24వ తారీఖున పుట్టినవారు, 25వ తేదీన, అలాగే 27, 30వ తేదీలలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు. సో ఈ తేదీలలో మీరు పుట్టినట్లయితే రాబోయే 2025వ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు. మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు. అలాగే లక్షల్లో వ్యాపారం చేసేవాళ్ళు కోట్లకు అధిపతులు అవుతారు. అలాగే వందలలో వ్యాపారం చేసేవాళ్ళు లక్షల లాభాలను గడిస్తారు. ఈ తేదీలలో పుట్టినవారు మీ ఇంట్లో ఒక్కరున్నా సరే మీరు అదృష్టవంతులనే చెప్పాలి. మేము చెప్పిన తేదీల్లో పుట్టిన వారికి ఈ 2025వ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.